హాయ్ అండి. నమస్తే. నేను మీ విశ్వం విజయ్. ఇప్పటివరకు 360 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ 361 ఎపిసోడ్‌లో స్పెషల్ ఎపిసోడ్‌గా మనం తీసుకుంటున్నామండి. ఎందుకంటే చాలామంది నన్ను కామెంట్ సెక్షన్‌లో అడిగే విషయం ఏమిటి అంటే, సార్ పౌర్ణమి రోజుకు ఏమిటి సార్ అంత విశిష్టత ఏముంది? పౌర్ణమి రోజున మనం మెడిటేషన్ చేస్తే రిజల్ట్స్ ఫాస్ట్‌గా వస్తాయా? అసలు ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకు ఇది ఎలా ఉపయోగపడుతుందని అడుగుతుంటారు. సో, వారందరికీ ఈ రోజున ఓకే. మామూలుగా పౌర్ణమి రోజున ఏమేమి చేయాలి? ఏమి చేయడం వలన మనకు రిజల్ట్స్ వస్తాయో నేర్చుకుందామండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పౌర్ణమి యొక్క గొప్పతనం ఏమిటి అంటే, పౌర్ణమి రోజు హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ అనేది ఎర్త్ పైకి వస్తుందండి. ఓకే. విశ్వశక్తి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో వారు ఎక్కువ రిసీవింగ్ చేసుకుంటారు. మీరు చూస్తే ఏ యోగి అయినా చూస్తే ఎన్లైట్‌మెంట్ అయినోరు పౌర్ణమి రోజే. బుద్ధుడు కావచ్చు, వేమన కావచ్చు, వీర బ్రహ్మేంద్ర స్వామి కావచ్చు, ఎవరైనా సరే ఎక్కువగా చూస్తే వర్ధమాన మహావీరుడు గాని చూస్తే పౌర్ణమి రోజున. సో, ఎందుకు పౌర్ణమికి అంత విశిష్టత అంటే, మన మనస్సుకు, చంద్రునికి అవినాభావ సంబంధం ఉంటుందండి. మనస్సును చంద్రునితో పోలుస్తుంటారు. ఎవరి మనస్సు పౌర్ణమి రోజు ప్రశాంతత చెందుతుందో అత్యంత శక్తిని రిసీవింగ్ చేసుకుంటారు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్‌లో కూడా అంత మనం చూడండి సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో, అందరం శక్తి స్వరూపులమండి. స్పిరిచ్యువల్ చెప్పాలంటే ఎవరండి? మనందరం ఆత్మ స్వరూపులము. సైంటిఫిక్‌గా చెప్పాలంటే ఎనర్జీ. నేనైనా, మీరైనా, ఇక్కడ ఉన్న అందరూ కూడా ఏంటండి? ఎవరైనా ఎనర్జీనే. సో, ఆ ఎనర్జీ రిసీవింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఎక్కువ? పౌర్ణమి రోజు వస్తుంది. ఎనర్జీ నెవర్ క్రియేటెడ్, నెవర్ డిస్ట్రాయిడ్. ఇట్ విల్ ట్రాన్స్‌ఫార్మ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. శక్తి సృష్టించబడదు, శక్తి నాశనం కాబడదు. శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అయితే ఈ పౌర్ణమి రోజున అత్యంతమైనటువంటి శక్తిని మనం తీసుకుంటాం కాబట్టి, ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటామో ఒక ఆలోచన రహిత స్థితికి వెళ్ళిన వెంటనే కింద ఉన్నటువంటి కుండలిని ఎనర్జీ ఏమవుతుందంటే పైకెళ్తుంటుంది. మీరు చూస్తే సముద్రాలన్నీ కూడా అమావాస్య, పౌర్ణమికి ఎక్కువ ఉప్పొంగుతుంటాయి. అంటే మన శరీరంలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. చూడండి ఎర్త్ పైన 70% వాటర్ ఉంది. మన బాడీలో కూడా 70% వాటర్ ఉంటుందండి. అయితే చూడండి పౌర్ణమి రోజు ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతమైన స్థితికి వెళ్ళిందో కుండలిని ఎనర్జీ ఏమవుతదంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర పైకెళ్ళిపోతుంటుంది. త్వరగా మనకి ఎన్లైట్‌మెంట్ కావచ్చు. ఇంకొకటి ఏమిటంటే ఈ ఎనర్జీ ఏదైతే మనకు కావాలని కోరుకుంటున్నామో వాటిని ఫాస్ట్‌గా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు పౌర్ణమి రోజు. అయితే అమావాస్య రోజు ఈస్ ద బెస్ట్ డేస్ ఫర్ నెగెటివ్ రిమూవింగ్ అండి. అంటే 2 ఉండాలండి. ఒకటేమో నెగటివిటీ రిమూవ్ అంటే నెగటివిటీ వెళ్ళిపోవాలి. రెండోది పాజిటివిటీ అట్రాక్టింగ్ అంటే పాజిటివ్‌ని మనం ఆకర్షించుకోవాలి. పౌర్ణమి రోజున అత్యధిక పాజిటివ్ ఎనర్జీని మనం ఆకర్షించుకుంటాం. ఆ ఆకర్షణ శక్తితో మన లైఫ్‌లో మనం ఏదైతే కావాలని మనం కోరుకుంటామో వాటిని మనం ఫాస్ట్‌గా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే 2 రెమెడీస్ చెప్తానండి. ఏం చెప్తాను ఈరోజు? 2 రెమెడీస్ చెప్తాను. అయితే ఫస్ట్‌ది ఏమిటి అంటే చూడండి మనం పౌర్ణమి రోజు ధ్యానం చేసుకున్న తర్వాత ఓకే. ధ్యానం చేసుకొని ధ్యానం అయిపోయింది. ఎంతసేపు చేయాలంటే 10-20 మినిట్స్ అంటే ఎక్కువ సేపు కూడా చేసుకోవచ్చు. అయితే మీరు ఎంతసేపు చేశామన్నది ఇంపార్టెంట్ కాదండి. ఎంత క్వాలిటీగా చేశాం. చేసిన కొద్దిసేపైనా సరే ప్రశాంతమైన స్థితికి మనం వెళ్ళిన తర్వాత ఓకే. అంత ధ్యానం అయిపోయిన తర్వాత చూడండి చాయిసెస్ వెండి గ్లాస్ తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ అండి. వెండి లేదు ఓకే. మామూలుగా టీ కప్ లాంటివి తీసుకోవచ్చు, గాజు తీసుకోవచ్చు. దానిపైన తమలపాకు ఎందుకు పెట్టాలంటే తమలపాకు ఈజ్ హైయెస్ట్ రిసీవింగ్ ద పాజిటివ్ ఎనర్జీ అండి. తమలపాకు యొక్క ఆరా ఎక్కువగా ఉంటుంది. సో, తమలపాకు కూడా లేనప్పుడు అందుబాటులో లేనప్పుడు అరటాకు కూడా పెట్టుకోవచ్చు. సో, చాయిస్ ఈజ్ వర్స్. బట్ ఒకటి మెయిన్ మంచి రిజల్ట్స్ రావాలంటే మాత్రం వెండి గ్లాస్ పైన పాలు తీసుకోవాలి. పాలు తీసుకుంటే పాలను గోరెచ్చటి పాలను తీసుకొని ఓకే. మనం ముందుగా ఏం చేస్తామంటే మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ అక్కడ పెడతాం. బయట పెట్టాలంటే చంద్రుని యొక్క కిరణాలు వచ్చి పడే విధంగా ఓకే. పెట్టిన తర్వాత ఈ పాలకి ఏంటంటే అబ్జర్వేషన్ కెపాసిటీ ఉంటుంది. సో, ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఈ 10 మినిట్స్ మనం ఎంప్టీగా ఉండకుండా మనం అఫర్మేషన్ చేసుకోవాలంటే మన జీవితంలో మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటున్నామో వాటిని ఆల్రెడీ అయినట్టుగా మనం అఫర్మేషన్ చేసుకుంటూ ఉంటాం. 10 మినిట్స్ ఆగొద్దండి. తర్వాత ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ తమలపాకు తీసి ఆ మిల్క్‌ని మనం తీసుకోవాలి. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారికి ఇవ్వడం వల్ల వాళ్ళు గ్రేట్ రిజల్ట్స్ పొందంటే తక్షణమే వారు అనారోగ్యం నుంచి వారు ఆరోగ్యం వైపుకి వెళ్తారు. ఇంకా మనం మనీ సంపాదించాలి, డెబ్ట్స్ క్లియర్ అవ్వాలని అనుకోవచ్చు. కంపల్సరీ ఈ పాజిటివ్ ఎనర్జీ ఉన్న కాడ నెగెటివ్ ఎనర్జీ ఉండదండి. సో, ఇలా డెబ్ట్స్ క్లియర్ అవుతాయి. అదేవిధంగా ధనం అనేది ప్రాప్తిస్తుంది. సో, ఇంకొక రెమెడీ కూడా ఇస్తానండి. ఈ పౌర్ణమి రోజు 2 ఇస్తాను. ఒకటి ఇది, ఇంకొకటి ఏంటంటే మట్టి ప్రమిద ఉంటుంది కదా! మట్టి ప్రమిద ఇస్ ద బెస్ట్ అండి. ఎందుకంటే మట్టి ప్రమిదలో 3 లవంగాలు, ఇంకొకటి ఏంటంటే 3 కర్పూర బిళ్ళలు తీసుకొని ఆ ఫ్లేమ్ ఉంటుంది కదా! ఓకే. ఆ ధూపం ఇచ్చేటప్పుడు దాంతో ఇంట్లో ఆ పౌర్ణమి రోజు మొత్తం ఆ ఎనర్జీ ఇంట్లో ఉన్నటువంటి వంటలో మొత్తం తిరగాలండి. ఆ స్మోక్‌తో మొత్తం
ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కడున్నా వెళ్ళిపోద్దండి. ఎప్పుడైతే నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోయిందో అక్కడికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుందండి. పాజిటివ్ ఎనర్జీ గనక ఉంటే ఏదైనా సాధించొచ్చు. అందుకోసమే పౌర్ణమి రోజు ధ్యానం చేయడం వలన మనకు రకరకాల లాభాలున్నాయండి. ఇంకా మరిన్ని విషయాల కోసం ఏం చేస్తున్నానంటే ఎవ్రీ ఫ్రైడే ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేస్తున్నామండి. ఓకే. ఒక డెమో క్లాస్ కనెక్ట్ చేస్తున్నాం. ఆ క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లోను, కామెంట్స్‌లో గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత మా టీమ్ మెంబర్స్ ఓకే, మీకు జూమ్ లింక్ సెండ్ చేస్తారు. జూమ్ లింక్ ద్వారా మీరు ఇంట్లోనే ఉంటూ ఓకే, ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చండి. సంపూర్ణంగా నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవచ్చండి. సో, ఇంకా ఎలాంటి డౌట్స్ ఉంటే క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఫ్రైడే 7 పీఎం టు 9 పీఎం క్లాస్ ఉంటదా? క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎలాంటి డౌట్స్ అయినా అడగొచ్చు. ఇంకా పర్సనల్ డౌట్స్ ఉంటాయి కొన్ని. పర్సనల్ క్వెషన్స్ ఉంటాయి. అంటే పర్సనల్‌గా మనం గ్రోత్ అవ్వాలనుకుంటే మాత్రం పర్సనల్ అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చండి. డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కూడా పర్సనల్ అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఇంకా ఒక సబ్జెక్ట్ పై నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా 1 మంత్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఉంటాయి. అందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే మన ఫోకసింగ్ ఎలా పెంచుకోవచ్చు, మనసును మనం ఎలా అదుపులో ఉంచుకోవచ్చు, మన హెల్త్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, వెల్త్, రిలేషన్‌షిప్, కెరీర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌ను క్రిస్టల్ క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇది చాలామంది అడుగుతారు, సార్ వాట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్ ఏంటి? నిజంగా పౌర్ణమి రోజున ఇట్లా చేస్తే ధ్యానానికి అంత పవర్ ఉంటుందా? యెస్ ఉంటుంది. దీని వెనక ఉన్న సైన్స్ ఏమిటి అంటే, ఎప్పుడైతే మనసు ప్రశాంతమైనప్పుడు తీసుకుంటాం కదా, ఎనర్జీని తీసుకుంటాం కదా, ఆ ఎనర్జీతో మనం మేనిఫెస్టేషన్ చేసుకుంటే సపోజ్ మీ దగ్గర చాలా ఉన్నాయండి అమౌంట్ ఆఫ్ మనీని, మీరు దేనికైనా స్పెండ్ చేసుకోవచ్చు కదా. సేమ్ లైక్ దట్ మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం పౌర్ణమి రోజు తీసుకొని, ఆ పౌర్ణమి రోజు తీసుకున్నటువంటి ఆ ఎనర్జీని మనం ఏం చేస్తాం, పేపర్ అంటే మనం ఫోకస్ చేస్తాం. ఆ పౌర్ణమి రోజు ఇంకొక టెక్నిక్ కూడా ఉంది. అంటే పిల్లో టెక్నిక్‌ని ఉపయోగిస్తాం అంటే ఒక మీ సంకల్పాన్ని పేపర్‌పై రాసుకుంటారండి. రాసుకున్న తర్వాత పౌర్ణమి రోజు రాత్రి మీరు పడుకునే పిల్లో కింద ఏం చేయాలంటే ఆ పేపర్ పెట్టి చదువుకొని పడుకోవాలి. అంటే 11 టైమ్స్ చదువుకొని మీ పిల్లో కింద పెట్టుకుంటారు. తర్వాత పడుకున్న తర్వాత మీరు దాన్నే ఆలోచిస్తూ పడుకోవాలి. అంటే ఏదైతే మీకు కావాలో అది ఆల్రెడీ అయినట్టుగా పడుకోవాలి. జరిగినట్టుగా ప్రశాంతంగా పడుకోవాలి. పడుకున్న తర్వాత ఉదయం నిద్ర లేచిన వెంటనే దాన్ని 11 టైమ్స్ చదువుకోవాలి. అంటే రాత్రి ఏదైతే చివరి ఆలోచన ఏదైతే ఉందో ఆ విధంగా మీకు మేనిఫెస్టేషన్ చాలా ఎందుకు సార్ ఎలా మేనిఫెస్టేషన్ అవుతుందంటే, దానికి సంబంధించినటువంటి పర్సన్స్ మీ జీవితంలోకి రావచ్చు, లేదా ఆపర్చునిటీస్ మీ జీవితంలోకి రావచ్చు. సో, అవకాశాలు అనేది రావడం జరుగుతుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకోవాలంటే యాక్షన్ స్టెప్ చాలామంది, సార్ మీ యాక్షన్ స్టెప్ చేయకుండా నిజంగా అయిపోతాయా సార్ అంటే, లేదండి యాక్షన్ స్టెప్ తీసుకోవాలి. బట్ ప్రాపర్ యాక్షన్ స్టెప్ ఈజీ అయితాయండి. లా ఆఫ్ అట్రాక్షన్‌తో మీ లైఫ్ చాలా సింప్లిఫై అవుతుంది. చూడండి, పడవ ప్రయాణం చూడండి, మనకు నదీ ప్రవాహం ఎలా ఉందో పడవ ప్రయాణం ఆ విధంగా చేస్తే సింప్లిఫై అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్‌తో మీరు సింపుల్ ఎఫర్ట్స్‌తో మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటిని మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చండి. సో, సింపుల్‌గా ఫస్ట్ మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఏదైతే బ్లాక్స్ మన మైండ్‌లో ఉంటాయో ముందు అవి తీసేయాలి. లిమిటింగ్ బిలీఫ్స్ తీసి మీ యందు మీకు నమ్మకం ఉంటే ఫోకస్‌గా మీరు చేయగలిగితే మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి. ఇక్కడ మీరు చూసే ఉంటారు చాలా మెంబర్స్‌కు రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇంప్లిమెంటేషన్ వలన రిజల్ట్స్ వస్తాయి. ఇన్ఫర్మేషన్ వల్ల కాదండి. ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం మనకు 1 మంత్ క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్‌కి ఎన్రోల్ చేసుకున్న డెమో క్లాస్‌కి అటెండ్ అవ్వాలి. సో, ఫ్రీ క్లాస్‌కి అటెండ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మనందరం కూడా క్లాస్‌లో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.